హాయ్, మాకు ఒకసారి షుగర్ వస్తే మేము కంటిన్యూగా మందులు వాడాల్సిందేనా? మళ్ళీ అది నార్మల్ చేసుకుందానికి ఉండదా? ఇన్సులిన్ కానీ టాబ్లెట్స్ కానీ వాడాల్సిందేనా అనే వాళ్ళకి డయాబెటిక్ రివర్సల్ అంటే ఏంటి అనే వాళ్ళకి ఈ వీడియోలో మనం క్లియర్గా చూసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్యామ్ కృష్ణ కుమార్ పసుపులేటి, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, శ్రీ సాయి హాస్పిటల్, రైల్వే కోడూరు. అసలు డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి? డయాబెటీస్ రివర్సల్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకొని అదేవిధంగా అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గించుకొని మన హై బ్లడ్ షుగర్ లెవెల్స్ని లోగా అంటే నార్మల్గా తీసుకొచ్చి అది కూడా ఎటువంటి మందులు లేకుండా కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవడాన్ని డయాబెటీస్ రివర్సల్ అంటారు. డయాబెటీస్ రివర్సల్ చేసుకోవాలంటే అది ఎర్లీ స్టేజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో చేసుకోవడం వల్ల చాలా ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి దాని తర్వాత కంట్రోల్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా మన స్టార్టింగ్ లెవెల్లో చేసుకున్నందువలన ఈ ఎక్కువ రోజులు కాన్స్టెంట్గా షుగర్ లెవెల్స్ మెయింటైన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎర్లీ స్టేజ్ అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎర్లీగా డిటెక్షన్ అయినప్పుడు చేసుకుంటే మన షుగర్ లెవెల్స్ అనేవి కాన్స్టెంట్గా ఎక్కువ రోజులు మెయింటైన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డయాబెటీస్ రివర్సల్ అనేది ఎవరిలో ఉంటుంది, ఎవరిలో చేసుకోవచ్చు అనే దాన్ని చూద్దాం. డయాబెటీస్ రివర్సల్ అనేది టైప్ 1 డయాబెటీస్ వాళ్ళల్లో కుదరదు. ఎందుకంటే వీళ్ళలో బీటా సెల్స్ ఉండవు కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి సో మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో రావు. అదేవిధంగా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళలో, ప్రీ డయాబెటీస్ వాళ్ళలో ఈ డయాబెటీస్ రివర్సల్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి వీళ్ళలో ఏమేమి చేస్తే డయాబెటీస్ అనేది రివర్సల్ అవుతుంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దాన్ని నెక్స్ట్ చూద్దాం. డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలంటే ముఖ్యంగా పాటించవలసిన నియమాలు మెయిన్ లో క్యాలరీ డైట్ అంటే తక్కువ క్యాలరీస్ ఉన్న డైట్ తీసుకోవాలి. రోజుకి ఉదయం 2 ఇడ్లీ అంటే మిల్లెట్స్ ఇడ్లీ కానీ, మధ్యాహ్నం ఒక రాగి జావ కానీ, రాగి సంగటి కానీ, లేకపోతే బ్రౌన్ రైస్ లేకపోతే ఎక్కువ ఆకుకూర పప్పు ఇలాంటివి తీసుకోవాలి. మధ్యలో స్నాక్ టైంలో మిల్లెట్స్తో చేసిన జావ కానీ, నైట్ టైం 2 చపాతీ 2 రోటీ కానీ, దాంతోపాటు పల్సెస్తో చేసిన కర్రీస్ చేసుకోవడం వల్ల ఈ టోటల్గా 1000 క్యాలరీస్ లోపల మెయింటైన్ చేసుకుంటే ఈ డయాబెటిక్ రివర్సల్కి మన క్యాలరీస్ డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. రెండవది ఎక్సర్సైజ్ పర్ డే 30 to 40 minutes వాకింగ్ కానీ, మినిమం 10,000 స్టెప్స్ వేయడం కానీ చేస్తే మన బాడీలో ఉన్న బెల్లీ ఫ్యాట్ కరిగి ఇన్సులిన్స్ అనేటివి ప్రొడక్షన్ ఎక్కువయ్యి మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ కూడా నార్మల్గా బాడీ అబ్జార్ప్షన్ చేసుకోవడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ అనేటివి నార్మల్కి వస్తుంటాయి. ఈ వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బరువు తగ్గుతుంది. మన 10% బాడీ వెయిట్ తగ్గినా కూడా మన షుగర్ లెవెల్స్ అనేటివి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఈ డయాబెటీస్ రివర్సల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మన బాడీ వెయిట్ ఎప్పుడైతే మన బెల్లీ ఫ్యాట్ కానీ విజరల్ ఫ్యాట్ కానీ ఎప్పుడైతే తగ్గుతుందో మన బీటా సెల్ మెటబాలిజం, ఇన్సులిన్ మెటబాలిజం ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మన బ్లడ్ షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటుంది. సో వెయిట్ రిడక్షన్ వల్ల కూడా మన డయాబెటీస్ రివర్సల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని డయాబెటీస్ రివర్సల్ అనడం కంటే డయాబెటీస్ రెమిషన్ అనడం చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా మనం ఈ డైట్, క్యాలరీ డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే మన బ్లడ్ షుగర్స్ అనేవి నార్మల్గా వస్తుంటాయి. అలా కాదు అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేసేసుకొని నార్మల్గా మన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఆ షుగర్ లెవెల్స్ అనేవి మళ్ళీ ఎక్కువైపోతుంది. సో మళ్ళీ రెమిషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని డయాబెటిక్ రెమిషన్ అని పిలవడం చాలా బెటర్ అనిపిస్తుంది. సో మీరు డయాబెటిక్ రివర్సల్ చేసుకోవాలి అంటే కంటిన్యూగా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకొని ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూనే ఈ డయాబెటీస్ రివర్సల్ అనేది ఉంటుంది. మన బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ డయాబెటీస్ రివర్సల్ ప్రతి పేషెంట్లో, ప్రతి మనిషిలో ఉంటుందా అంటే ప్రతి మనిషిలో కంప్లీట్గా కాకపోయినా కూడా 4 మాత్రలు వేసుకోవాల్సిన స్టేజ్లో 1 మాత్ర కానీ, ఎక్కువ డోసేజ్ పవర్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఇన్సులిన్ యూజ్ చేసే వాళ్ళు తక్కువ యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని డయాబెటిక్ రివర్సల్లో ప్రతి ఒక్కరు కాకపోయినా కొంచెం క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.